ఒకటి, దేవుని బిడ్డలు దేనితో నింపబడాలి అంటే విశ్వాసంతో నింపబడాలి. నాటి క్రైస్తవ సంఘాలలో విశ్వాసులకు విశ్వాసం లేదు, అవిశ్వాసమే ఎక్కువ ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసికి 100% వాళ్ళ హృదయాల్లో విశ్వాసంతో నిండి ఉండాలి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 5వ వాక్యంలో గనక మనం చూస్తే స్టెఫను విశ్వాసముతో నిండుకొని ఉన్నాడని రాయబడింది. అక్కడ స్టెఫను దేనితో నిండుకొని ఉన్నాడట? విశ్వాసంతో నింపబడి ఉన్నాడట. ఈరోజు నువ్వు విశ్వాసంతో నింపబడితే నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి, నీ జీవితాల్లో మేలులు జరుగుతాయి, నీ జీవితాల్లో ఆశీర్వాదాలు వస్తాయి, నీ కుటుంబ స్థితిగతులు మారుతాయి, నీ పరిస్థితులు మారుతాయి, నీ రోగ పరిస్థితులు మారుతాయి, నీ భర్త మారుతాడు. నీలో విశ్వాసం లేదు. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి విశ్వాసముతో నింపబడాలి. హల్లెలూయా. అమ్మ ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. ఎంత క్రూరుడైనా నీ భర్త మారతాడని పాస్టర్ గారు చెప్తే, ఏముందిలే పాస్టర్ గారు, ఇక ఆయన అంతే, ఇక మారడు, వాడేలే భర్తని మళ్ళీ వాడనే. అవిశ్వాసం, విశ్వాసం లేదు. మందిరానికి వస్తూ కూడా క్రైస్తవులు విశ్వాసంతో నింపబడటం లేదు, మారరు అనే ఒక ముద్ర వీళ్ళే వేసేస్తున్నారు. అవిశ్వాసం. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి విశ్వాసంతో నింపబడాలి. మోషే విశ్వాసం ఉంచాడు. 10 అద్భుతాలు ఐగుప్తులో జరిగాయి. ఫరో అసలు జీవితంలో మారడు అని ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. మోషే అంటాడు కదా, దేవుడు శక్తిమంతుడు, మీరు నమ్మండి. ఫరో హృదయం ఎలాంటిదట? కఠినమైన హృదయం, బండలాంటి హృదయం, రాతి లాంటి హృదయం, మూర్ఖ స్వభావం కలిగిన వాడు. వీళ్ళని వెళ్లకుండా బానిసలుగా ఉంచుకోవాలని కరుడు కట్టినటువంటి మతోన్మాది. అట్లాంటి వాడు మారడానికి కారణం ఏంటంటే యెహోషువ విశ్వాసం, మోషే విశ్వాసం, అహరోను విశ్వాసం. దేవుణ్ణి విశ్వసించిన కొంతమంది భక్తిపరులు సంఘంలో ఉంటారు కదా, అందరు విశ్వాసంలో ఉండరు, కొందరే విశ్వాసంతో నింపబడి ఉంటారు. అట్లాంటి వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు నింపబడ్డారు. ఒక రోజు రానే తిరిగి వచ్చింది. బండలాంటి హృదయం కలిగినటువంటి కఠినాత్ముడైనటువంటి ఫరో హృదయాన్ని దేవుడు త్రిప్పాడు, మార్చాడు, మాంసము హృదయంగా మారిస్తే ఫరో అంటాడు కదా, మీరు నా దేశంలో ఉండొద్దు, మీరు తొందరగా వెళ్ళిపోండి, ఇక్కడ నా కళ్ళ ముందలా. అందరూ అవాక్కయ్యారు. అసలు ఇది ఎలా జరిగింది? దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వాసంతో నింపబడాలి. నీ భర్త వ్యభిచార్యా, నీ భర్త తాగుబోతా, నీ భర్త తిరుగుబోతా, నీ భర్త దొంగ, లేకపోతే నీ భర్త రకరకాలమైనటువంటి చేస్తున్నాడా, నువ్వు తిడుతూ శాపిస్తే ఇంతే అంటే కుదరదు. అక్కడ విశ్వాసంతో నింపబడి ప్రార్థన చేస్తే కల్లారా దేవుని కార్యాన్ని చూడబోతున్నావు.